అందరికీ నమస్కారం. ఒక ఇండిపెండెంట్ సినిమాకి టీవీ దగ్గర నుంచి, ప్రెస్ దగ్గర నుంచి రావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ సపోర్ట్ వచ్చింది, ఆదరణ వచ్చింది. చాలా థాంక్స్ అండి. ఇది ఆహ్, మూవీ సక్సెస్ అంటే ఎన్నో పారామీటర్స్ ఉంటాయండి కొలవడానికి. ముందు తీసినప్పుడే తెలుసు ఇది ఛాలెంజింగ్ అని. అందరూ తీయొద్దని కూడా అన్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ తీసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'మల్లేశం' చేసినప్పుడు యాక్టర్స్ మళ్ళీ వేరే సినిమాలకెళ్తారని తెలీదు నాకు. దాని తర్వాత 'మెయిల్', 'బలగం' లాంటి సినిమాలొస్తాయని తెలీదు. సో, ఇప్పుడు గూడా ఇదొక ప్రయత్నము. ఇది కొంతమంది ఇన్‌స్పైర్ అయ్యి మేబీ ఇంకా కొన్ని తీస్తారేమో ఇర్రెలెవెంట్. అన్నీ ఒకే టైప్ సినిమాస్ కాకుండా ఇదొక ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి రీజన్ అదండి. సో, ఆ విధంగా కొంచెం వరకు కొంతమంది చూసారు. ఆహ్, ఒక వరకు యాక్సెప్టెన్స్ వచ్చింది. సో, అదే సక్సెస్‌గా భావిస్తాం. యాక్టర్స్ దగ్గరకొచ్చేసరికి నేను ప్రతి మీట్‌లో చెప్పినట్టే నేను జనరల్‌గా ఇప్పుడు 'సుశీల' క్యారెక్టర్ 'దాసు', 'ఎస్‌పీ', 'రమేష్', 'ఝాన్సీ' గారు వీళ్ళెవ్వరి గురించి మాట్లాడను. ఎందుకంటే వాళ్ళందరూ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మ్ చేశారు. యాస్ ఎ రైటర్ నాకు అందరు యాక్టర్స్ నచ్చారు. అందరూ చాలా బాగా చేశారు. ఇంత పెద్ద పెద్ద పాత్రలని మోయడం అంత ఈజీ కాదండి. అది వాళ్ళ అదృష్టం, నా అదృష్టం అలా కలిసి రావడం. యాస్ ఎ డైరెక్టర్ నాకు అందరికన్నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆహ్, తేజది 'సాగర్' పాత్ర చేసింది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉంటాడు. మొత్తం భుజాల మీద మోసాడు సినిమా. ఇది మిగతా యాక్టర్స్ చాలా బాగా చేశారు. కాకపోతే రైటింగ్‌లో గూడా వాళ్ళ స్ట్రెంత్ ఉంది. సో, నేను ఫస్ట్ చెప్పినప్పుడే ఏంటంటే, సుశీలతో ఉన్నప్పుడు ఆమె స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఆమె స్ట్రాంగ్ ఇది. సో, నువ్వు దాని ప్రకారంగా ఉండాలి. దాస్ అనేది నీకొక మెంటర్. అతని దగ్గర తగ్గుండాలి. అతను చెప్తాడు నీకేం చేయాలని. సో, ఈ బాడీ లాంగ్వేజ్ తీసుకురావాలి. మళ్ళీ మధ్యలోకొచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ అవుతది. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఒక మళ్ళీ జాబ్ చేయడము. సో, మీకు ఇంకొక వేరియేషన్ కనిపిస్తది. అదయిపోయిన తర్వాత జైలుకెళ్తాడు. అక్కడ చీకటి కట్టులో పడిన తర్వాత అప్పటి వరకు నాకు తెలీదు అది ఇదని ఫుల్ 100% యాక్సెప్ట్ చేస్తాడు. నా వల్ల 23 మంది చనిపోయారని. అప్పుడు మీరు చూస్తే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ వేరేలాగా వస్తది. దాని తర్వాత మళ్ళీ ఆహ్, విక్టిమ్‌ని కలిసినప్పుడు ఇంకొక ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తది. దాని తర్వాత ఒక మోర్ స్పిరిచ్యువల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తది. సో, ఫస్ట్ టైమ్‌కి ఇంత చేయడము, ఈ సినిమా అంతా భుజాల మీద మోయడము, ఇది చాలా కష్టమైన పనండి. బట్ ఉండొచ్చు చిన్న చిన్న ఫ్లాస్ అక్కడిక్కడ. బట్ డైరెక్టర్‌గా అవుతే ఫస్ట్ నాకు అన్నిటికన్నా నచ్చింది. నేను నమ్మాను. ఆ నమ్మకం నిలబెట్టాడు. సో, ఐల్ బి ఆల్వేస్ థాంక్‌ఫుల్ టు తేజ ఫర్ డూయింగ్ దిస్. ఇంకా తన్మయ్, పవన్ రమేష్, దాస్ క్యారెక్టర్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరు చాలా బా చేశారు. అది ఇలా కలవడం అనేది జస్ట్ అదొక లక్. వీళ్ళ వీళ్ళ ప్రయత్నము, నా అదృష్టం అంతే అండి.